అందరూ యాప్రాన్ని కుకింగ్ కోసం కొంటే నేను మాత్రం వీడియో కోసం కొన్నాను. ఎందుకంటే నాకు కొన్ని డ్రెస్సెస్ మీదకి చున్నీ లేకుండా వీడియో షూట్ చేయాలనిపించదు. కానీ ఆ చున్నీ వేసుకుంటే అది జారిపోతూ ఉంటుంది. ఆ పనులు చేసుకుంటూ ఈ మధ్యలో ఈ చున్నీ కూడా నేను సెట్ చేసుకుంటూ ఉండాలి. సో దానివల్ల ఫ్లో అనేది డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. అందుకనే ఈ చున్నీని రీప్లేస్ చేయడానికి నేను ఈ యాప్రాన్ అయితే కొన్నాను. ఇదైతే కంఫర్టబుల్గా ఉంటుంది, నీట్గా కూడా కనిపిస్తుంది అని చెప్పేసి దీంతోనే ఇంకా అప్పుడప్పుడు వీడియో అయితే షూట్ చేస్తుంటా. సో చున్నీతో స్ట్రగుల్ కాకుండా యాప్రాన్తో ఈజీగా వీడియోస్ అయితే షూట్ చేస్తున్నా. ఈ చున్నీ కూడా కెమెరా ఆన్లో ఉన్నంత వరకు నా మీద ఉంటుంది. వన్స్ కెమెరా ఆఫ్ చేశాను ఇంకంతే పక్కకు పడేసి మళ్ళీ నా పనులు అయితే చేసుకుంటా. నాకు కిచెన్లో ఎక్కువ టైం పట్టేది గిన్నెలు వాష్ చేసే దగ్గరే. ఎందుకంటే నేను ఒక్కొక్క గిన్నె ఎంతసేపు తోముతానో మీరు ఇక్కడ చూడండి. ఇంతకుముందు పెట్టిన అన్ని వీడియోస్లో నేను విత్ కట్స్ అయితే పెట్టాను, మధ్యలో కట్ చేస్తూ వీడియో పెట్టాను. బట్ ఈ వీడియోలో నేను ఒక్కొక్క గిన్నె ఎంతసేపు తోముతాను, ఎలా తోముతాను అన్నది వితౌట్ కట్స్ అయితే పెట్టాను నేను. ఇంకొకటి నాకున్న గుడ్ హ్యాబిటో బ్యాడ్ హ్యాబిటో నాకు తెలియదు, కానీ వన్స్ నేను ఒక గిన్నె యూజ్ చేశానంటే అది మళ్ళీ సోప్ పెట్టేంత వరకు కబోర్డ్లో అయితే పెట్టాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్నింగ్ ఉగ్గాని చేశాను, దానికోసం అనేసి బొరుగులు తడపడానికి ఒక గిన్నె తీసుకున్నాను. దానికి ఏం అయ్యి ఉండదు, జస్ట్ వాటర్లో బొరుగులు తడిపాను అంతే. బట్ ఆ గిన్నె కూడా నేను వాష్ చేయందే పెట్టాను. సో దానివల్ల కూడా నాకు ఎక్కువ గిన్నెలు పడుతూ ఉంటాయి, కానీ అవి తోమి పెడితేనే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీలో కూడా ఇలాంటి హ్యాబిట్ అయితే ఉందా? ఉంటే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.